Hello friends, welcome to my channel Multi-Champ. మన Multi-Champ లో ఇవాల్టి స్పెషల్ వేసవి తాపాన్ని తగ్గించే అమృతం లాంటి కర్డ్ రైస్. ఈ కర్డ్ రైస్ నుండి టిఫిన్ లోకైనా అంటే బ్రేక్ఫాస్ట్ లోకైనా లంచ్ లోకైనా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. దీంట్లో కాస్తంత మాగాయ అయినా ఆవకాయ వేసుకుని తింటుంటే హాహాహాహా ఈ వేసవిలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ కర్డ్ రైస్ని అమృతం లాంటి కర్డ్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో సుమారుగా చూడండి ఈ సైజ్ గ్లాస్ అంటే సుమారుగా మనకి 150 గ్రామ్స్ వరకు బియ్యం ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా 150 గ్రామ్స్ రైస్ వేసుకుందాం. ఇక్కడ నేనైతే కోటా బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్, అదేనండి మనకు కంట్రోల్ రైస్. ఓకే, కంట్రోల్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, శుభ్రం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మామూలుగా నార్మల్గా రైస్ వండుకుంటే ఏం చేస్తామంటే గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం. అదేనండి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఇది కర్డ్ రైస్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి గ్లాస్ బియ్యానికి సుమారుగా నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వరకు రానిద్దాం. ప్రెషర్ కుక్కర్ మొత్తం చల్లారింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం. చూసారా రైస్ అనేది చక్కగా, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ కాస్త ఎక్కువ వాటర్ వేసుకోవాలని. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి ఇలా జస్ట్ ముద్దలా ఫామ్ చేసేసుకుందాం. లైట్గా ఇలా గరిటె తీసుకొని లేకపోతే పప్పు గుత్తైనా తీసుకొని ఈ విధంగా చేసేసుకుందాం. మెత్తగా అంటే జావలాగా. చూసారా ఫ్రెండ్స్, మొత్తం క్రష్ చేసుకుని ఇలా చక్కగా అది వేసుకున్నాం కదా. చూసారా ముద్దలా చక్కగా అయ్యింది కదా. మరీ అలాగని మరీ ఎక్కువ ముద్దలా కూడా అయిపోకూడదు. ఓకే, ఇప్పుడు దీన్ని అంతటిని ఒక లోతైన బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, కంట్రోల్ బియ్యం అయితే ఈ కర్డ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. మామూలు రైస్ ఉంటే మామూలు రైస్ వాడుకోవచ్చు, కానీ కంట్రోల్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ ముద్దలా అవుతుంది కదా. ఇప్పుడు ఈ ముద్దలా అయ్యేటప్పటికి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి కంట్రోల్ బియ్యం దొరికితే కనుక కంట్రోల్ బియ్యం మాత్రమే వాడుకోండి. ఇలా అన్నం మొత్తాన్ని ఇందులో వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 250 ml వరకు కమ్మటి పెరుగుని వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఇది గరిటతో కలిపితే అంత బాగుండదు, పెరుగు అంతా కలవదు. కాబట్టి నేను చేతితో కలుపుతున్నాను, ఏమనుకోవద్దు. చేతితో కలిపితేనే దీని మజా అండి. కాబట్టి చేతితో చక్కగా ఇలా కలిపేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకున్నాం. ఓకే, ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్ని చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో సుమారుగా 2 to 3 teaspoons వరకు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. మరీ ఎక్కువ అక్కర్లేదు, 2 to 3 teaspoons అయితే సరిపోతుంది. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం. నూనె లైట్గా వేడెక్కింది ఆయిల్ అనేది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కాసేపు వేయించుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఇవి వేయించుకునేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మనకు తెలుసు కదా మోస్ట్లీ పోపులు అనేది లో ఫ్లేమ్లోనే వేగాలన్నమాట. ఓకే, ఇలా ఆవాలని కాస్త చిటపట్లాడే వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చిటపట్లాడాయి కదా. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, అదేవిధంగా ఇక్కడ చూడండి 2 మీడియం సైజ్ చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు ఇలా స్లైసెస్గా తరుక్కోండి. అలాగే కొన్ని కరివేపాకు రెప్పలు, కొంచెం చిన్న ముక్క అల్లం ఇలా స్లైసెస్గా చూసారా చిన్నగా ఇలా తురుముకొని వీటన్నిటిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం వీటిని. ఇందులోనే ఫ్రెండ్స్ మనకి జీడిపప్పులు కావాలంటే కొన్ని జీడిపప్పులు కూడా మనం వేసుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి ఇష్టం ఉండదు, అలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అనేది వేగి సాఫ్ట్ అయ్యాయి కదా. అలాగని మరీ ఎక్కువ వేగక్కర్లేదు ఫ్రెండ్స్, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీని అందరినీ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగను, దాంట్లో కలిపేసుకుందాం.
ఇలా మనం పోపునంతటిని వేసుకున్నాక ఇందులోనే కచ్చాపచ్చగా దంచుకున్న ½ టీ స్పూన్ ఆర్ మీకు ఇంకా ఎక్కువ ఇష్టం లేదు అంటే కనుక ½ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని ఇలా వేసుకొని, అంటే కచ్చాపచ్చగా దంచుకోండి ఫ్రెండ్స్, ప్యూర్లీ మిరియాల పొడిని అయితే వేసుకోవద్దు. ఫ్రెష్గా మిరియాలు తీసుకొని ఓకే ఇలా దంచుకోండి, ఇన్స్టెంట్గా దంచుకున్న మిరియాల పొడినే వేసుకోండి, అప్పుడైతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి కలిపేసుకుందాం. ఇదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సమ్మర్లో టిఫిన్స్ కంటే ఇలా ఒకసారి చేసి చూడండి. టిఫిన్లు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, అదర్వైజ్ లంచ్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అన్ని వెరైటీలు చేస్తాం. ఓకే, అన్ని వెరైటీలు తిన్నాక బాగా అంటే మొహం కొట్టేసినట్టు ఉంటుంది. అప్పుడు ఈ కర్డ్ రైస్ పెట్టండి, వాళ్ళు అమృతంలా ఫీల్ అవుతారండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఓకే, మన ఎంతో టేస్టీ అయిన కర్డ్ రైస్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో అంటే వేసవి కాలంలో కమ్మనైన అమృతం లాంటి కర్డ్ రైస్ని రెడీ చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ కర్డ్ రైస్ని రెడీ చేసుకొని మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ కర్డ్ రైస్ అండి అన్నీ తిన్నాక కాస్తంత కర్డ్ రైస్, ఇలాంటి కర్డ్ రైస్ పెట్టుకొని తింటూ ఉంటే అమృతం అంటే అమృతంలా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.